శ్రీశైలం మండలంలో రాయలసీమ బ్యాంకు సమీపంలో రోడ్డుపై నీళ్లలో నిలబడి సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఐఎఫ్టియు సిపిఐ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆశీర్వాదం, సిపిఐ మండల కార్యదర్శి పులిరాజు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల అనేక వీధుల దగ్గర అంబేద్కర్ సెంటర్ నుండి సెంటర్, పాత మార్కెట్, అక్కమ్మ సెంటర్, బస్టాండు, రాయలసీమ బ్యాంకు నుండి స్టోర్, భ్రమరాంబ టాకీస్ రోడ్డు, రెడ్ లేబ్ అనేక సెంటర్ల నందు వర్షపు నీటితో వర్షాలు కురవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మా ఇంటి ముందు చూడండి సార్, మరి కొద్ది వాన వచ్చినా కూడా చెరువులే, ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి సార్. నా పేరు వై ఆశీర్వాదం, ఐఎఫ్టి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు. ఈరోజు మధ్యాహ్నం రాయలసీమ గ్రామీణ బ్యాంక్ దగ్గర ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సుండిపేటంతా గుంతలమయమైంది. వర్షపు నీళ్లు రోడ్లపై నిలబడ్డవి. వాటికి నిరసనగా ఈరోజు మేము ఏఐటీసీ, ఐఎఫ్టి, సిఐటి, సిపిఐ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క విన్నపం ఏమంటే, సుండిపేటలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల అయితే డ్రైనేజీ కాలువలు ఎక్కడంటే అక్కడ మూసుకుపోవడం వల్ల రోడ్లపైకి నీళ్ళు వచ్చి గుంతలుగా మారి విద్యార్థులు, ముసలి వాళ్ళు, వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలి, ఇక్కడ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పేసి ఈ సుండిపేటకి మాత్రం దళిద్దరం పట్టినట్టుగా పట్టినది. ఎందుకంటే ఏ నాయకుడు మారినా కూడా ఈ రోడ్ల నిర్మాణం మాత్రం మారటం లేదు. డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడిదక్కడే కుంగించిపోతున్నది. మరి ఈ రోజుకైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఈ ప్రభుత్వమైనా కళ్ళు తెరిచి తక్షణమే ఉన్న ఫండ్స్లో ఈ రోడ్ల నిర్మాణ ప్యాచ్ల ద్వారానే సరే చేసి ప్రమాదాలు జరగకుండా కార్మికులకి కానీ ఇక్కడ వెళ్తున్న రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళకి ప్రమాద శాతం ఏది కూడా జరగకుండా కాపాడాలని చెప్పేసి నాయకుల్ని కోరుతున్నాము. ఎందుకంటే ఇక్కడ